ప్రేమ గొప్పదా కామం గొప్పదా? ఈ రెండింటికి మధ్య తేడా తెలుసుకునే ముందు అసలు ప్రేమకి కామానికి మధ్య తేడా తెలుసుకుంటే రెండిట్లో ఏది గొప్పదో మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమలో పడతాడు. కానీ చాలా సార్లు కామాన్ని ప్రేమ అని చెప్పేసి భ్రమపడుతూ ఉంటాడు. అది అబ్బాయిలో అవ్వచ్చు, అమ్మాయిలో అవ్వచ్చు. ప్రేమ అనేది సంతోషాన్ని ఇచ్చే ఒక అనుభూతి, కానీ కామం అనేది ఒక తాత్కాలికమైన ఆకర్షణ. ఈ రెండిట్ల మధ్య తేడా తెలుసుకుంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో వాళ్ళ సంబంధాలని చాలా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమకి కామానికి మధ్య తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనేది ఒక వ్యక్తి నిస్వార్థమైన ఆప్యాయత మరియు బాధ్యతతో కూడిన ఒక భావన అన్నమాట. ప్రేమ అనేది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, అది మరింత లోతైన అనుభూతి. దాన్ని ఇంకొంచెం క్లియర్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాం అనుకోండి, ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలనుకుంటాం, ఆ అమ్మాయి బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. దీన్నే ప్రేమ అంటారు. ప్రేమ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది, సంతోషంగా ఉంచుతుంది. అంతేకాకుండా అది నెమ్మదిగా బిల్డ్ అయ్యే ఒక బంధం అన్నమాట. ప్రేమలో నిజమైన అనుభూతి ఉంటుంది. అది అనురాగం అవ్వచ్చు, సహకారం అవ్వచ్చు, లేకపోతే బిలీవ్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే, ఒక మనిషిని మనం నిజంగా ప్రేమించినప్పుడు ఇవన్నీ మెల్లమెల్లగా బిల్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్నే ప్రేమ అంటారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, అవతల వ్యక్తి బాగుండాలి, సంతోషంగా ఉండాలి అనుకుని మనం సంతోషపడటాన్ని ప్రేమించడం అంటారు. అది ఎవరినైనా అవ్వచ్చు, అన్ననవ్వచ్చు, తమ్ముడినవ్వచ్చు, చెల్లినవ్వచ్చు, అక్కనవ్వచ్చు, నువ్వు కట్టుకోబోయే భార్యను కూడా అవ్వచ్చు. సో ప్రేమ అంటే కేవలం అవతలి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకొని వాళ్ళ సంతోషాన్ని చూసి మనం సంతోషంగా ఉండటమే ప్రేమ. అదే ప్రేమ అంటే. ఇంకా కామం గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కామం అంటే ఏంటి అంటే, కామం ఒక ఆకర్షణ కలిగించే భావన. అది సాధారణంగా అవతల వాళ్ళ రూపం అవ్వచ్చు, రూపం అంటే అందం అవ్వచ్చు, అలవాట్లు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే ప్రత్యేకమైన లక్షణాలు అవ్వచ్చు. వాటన్నిటిని చూసి క్రియేట్ అయ్యే ఒక ఉత్సాహమే కామం. కామం చాలా వేగంగా కలుగుతుంది, కానీ అది ఎక్కువ కాలం నిలవదు. అంతేకాకుండా చాలా మందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే, కామంతో క్రియేట్ అయిన ఏ రిలేషన్ అయినా సరే అది ఎక్కువ కాలం నిలవదు. వాళ్ళ బంధం స్ట్రాంగ్ అవ్వదు. ఒక మొక్కలో చెప్పాలంటే, ఒక మనిషి అందాన్ని చూసి మనం వాళ్ళని ఇష్టపడితే ఆ అందం ఎక్కువ రోజులు ఉండదు. అంతేకాకుండా వాళ్ళ అలవాట్లు చూసి మనం ఇష్టపడ్డాం అనుకోండి, అవే అలవాట్లు మనకి కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తాయి. కాబట్టి కామంతో కూడుకున్న ప్రేమ అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండదు. అంతేకాకుండా ప్రేమకి కామానికి మధ్య ఉన్న తేడాలు నేను మీకు క్లియర్ కట్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రేమ అనేది డే బై డే బిల్డ్ అయ్యే ఒక అద్భుతమైన రిలేషన్. కానీ కామం అలా కాదు. అది తక్షణమే ఏర్పడుతుంది, అంతే త్వరగా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ప్రేమలో ఒకరి కోసం మరొకరు ఎన్నో త్యాగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ కామంలో అలా కాదు. అది కేవలం అందమైన రూపం లేదా ఆకర్షణ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఆ అందమైన రూపం లేనప్పుడు, లేకపోతే ఆకర్షణ లేనప్పుడు అది అంతరించిపోతుంది. ప్రేమలో ఒకరి అభిరుచులు అవ్వచ్చు, ఒకరి అలవాట్లు అవ్వచ్చు, పరస్పరంగా వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటూ ఉంటారు. కానీ కామం అనేది స్వార్థంతో కూడిన ఒక భయంకరమైన ఆకర్షణ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ప్రేమ అనేది శాశ్వతంగా ఉంటుంది. కాకపోతే కామం అనేది అది ఎంత తొందరగా నశిస్తుందంటే అంత తొందరగా నశించిపోతుంది. ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రేమని కామాన్ని ఈ రెండింటిని అర్థం చేసుకోవటం వల్ల మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఒకరిని ఎందుకు ఇష్టపడుతున్నాం అనే క్లారిటీ మనకు వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఉన్నంత ఆనందంగా ఇంకెవరు ఉండరు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రేమ అనేది జీవితాంతం ఉండిపోయే ఒక గొప్ప అనుభూతి. కానీ కామం అనేది అది కొంతకాలం మాత్రమే ఉండే ఒక అనుభూతి. సో ఈ రెండిట్లో మనిషికి ఏం కావాలి మీకు నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ప్రేమ గొప్పదా కామం గొప్పదా అని చెప్పి అడిగితే ప్రేమే గొప్పది. ఎందుకంటే మనం చనిపోయేంత వరకు మనల్ని ప్రేమించే వాళ్ళు లేదా మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఆ ఆనందం అంతా ఇంత కాదు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఎదుర్కోగలం. అంతేనండి, అంతకు మించి ఏం లేదు.